ప్రధాన విప్పులు ఇద్దరు ఇక్కడ ఉన్నందుకు ఆంజనేయులు గారికి, ఆనురాధ గారికి, వేదికను అలంకరించిన గౌరవ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఆలపాటి రాజా గారిని పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేయడం తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయానికి మనందరం కూడా కూటమిలో భాగంగా మనస్ఫూర్తిగా బలపరచాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ఎందుకంటే రాష్ట్రం ఏ విధంగా గత 5 సంవత్సరాలు నష్టపోయిందో, ఎందుకు ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదో పదే గత 3 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకే ఆలోచనతోటి ముందుకు వస్తూ ఉన్నాం. స్వార్థం లేని రాజకీయాలు చేయాల్సిన సందర్భం మన రాష్ట్రంలో ఎందుకు వచ్చిందంటే, మన బిడ్డల భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి మనందరం కూడా ముక్త కంఠంతో ఒకే ఆలోచనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. పార్టీలు నడపడం అంత సాధ్యమైన విషయం కాదు. ఎందుకంటే ఎన్నికలప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచన విధానాలు వాళ్ళకు ఉంటాయి. పార్టీల పరంగా మనకున్న క్షేత్రస్థాయిలో ఇబ్బందులు మనందరం కూడా చూస్తూనే ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈరోజున్న ప్రత్యేకత, మనందరం కూడా కలిసికట్టుగా ఒకే మాట మీద ఒకే ఆలోచనతోటి కూటమి అభ్యర్థిని మనం గెలిపించుకోవాలనే భావన లోతుగా మనందరిలోకి నిలబడిపోవాలి. దాని వెనక ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అరాచక పరిపాలన, ఏ విధంగా రాష్ట్ర ప్రజలు నష్టపోయారో, ఏ విధంగా అభివృద్ధి అనే కనీసం ఆలోచన, ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ప్రజలకి దూరం చేశారో మీరందరూ చూశారు. రాజకీయ పార్టీలుగా మనం పోరాటం చేస్తూనే వచ్చాం. ప్రతి సమస్య పైన మనం నిలబడ్డాం. చాలా చక్కగా ఇంతకుముందే సోదరుడు వివరించారు ఏ విధంగా నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఈ రోజున పెరిగిపోయారు. పట్టభద్రులుగా అయిన తర్వాత కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా ఏ విధంగా రాష్ట్రంలో నష్టపోయామో మనం చూసాం. పెట్టుబడులు పెట్టడానికి 10 సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది మన రాష్ట్రంలో. ఉపాధి అవకాశాలు కల్పించలేని పరిస్థితులు మన రాష్ట్రంలో వచ్చినాయి. రైతాంగం చితికిపోయింది. మహిళల్లో అభద్రత పెరిగిపోయింది. ఎక్కడ చూసినా అవినీతి అనేది మనం చాలా దారుణంగా, భయంకరంగా చూస్తూనే వచ్చాం. అటువంటి పరిస్థితుల్లో మన ప్రత్యేకమైన మన సొంత ఆలోచనలు, మన ఎజెండాలు పక్కన పెట్టుకుని రాష్ట్రం కోసం అంకిత భావంతో పనిచేద్దాం, స్వార్థం లేకుండా పనిచేద్దామని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆలోచనతో కొంచెం సమయం పట్టినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం ఆంధ్రప్రదేశ్కి కలిసి మనం పోటీ చేయాలి, అంకిత భావంతో నిలబడాలనే భావన ప్రతి ఒక్కరిలో వచ్చే విధంగా ముందడుగు వేశాం. వాస్తవంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీ అందరికీ బాగా క్షేత్రస్థాయిలో అవగాహన ఉంది. మీకు అనేక అంశాలపైన మనం పోరాడుతూనే ఉన్నాం. ఎందుకంటే వ్యవస్థనే పూర్తిగా వీళ్ళు నాశనం చేసి వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకున్నారు తప్ప ప్రజల కోసమో, ప్రాంతం కోసమో, జిల్లా కోసమో, రాష్ట్రం కోసమో ఈ వ్యవస్థను మాత్రం ఈ 5 సంవత్సరాల నుంచి ఉపయోగించలేదు. ప్రజలు కూడా దాన్ని గమనించి ఎప్పుడు లేని విధంగా 93% స్ట్రైక్ రేట్ తోటి మనం గెలిపించారు. శాసనసభలో ఏ విధంగా మెజార్టీ ఇచ్చారంటే, పార్లమెంట్ స్థానంలో రావాల్సిన మెజార్టీని శాసనసభలో కూటమిలో ఉన్న అభ్యర్థులందరినీ కూడా గెలిపించారు. అటువంటి ఆలోచనతో ప్రజలు మనకి బలపరిచి ఆశీర్వదించినప్పుడు మన అందరం కూడా ఒకే ఆలోచనతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఎన్నికలప్పుడు ఏ విధంగా కలిసి పనిచేశామో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాక మన బాధ్యత పెరిగింది. వేదిక పైన ఉన్న నాయకులందరికీ కూడా ఈరోజు పదవి వచ్చినంత మాత్రాన మాకు బాధ్యత లేదనే భావన ఎవరు కూడా ఉంచుకోకూడదు. ప్రతిరోజు ప్రతి క్షణం మన బాధ్యత, మనం చివరికి ప్రజలకే మనం జవాబుదారం చెప్పుకోవాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. పార్టీల పరంగా మన విధానాలు అనుకుంటే మన నాయకత్వం మనకు నిర్దేశిస్తూనే ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మన ముగ్గురం కూడా కలిసి భవిష్యత్తులో ఏ ఎన్నికైనా సరే కూటమి అభ్యర్థిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన భుజాలపైన మనం మోయాల్సిందే. ఇది ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు క్షేత్రస్థాయిలో కూడా ఇదే ఆలోచనతో ముందుకెళ్ళాలి. తెనాల్లో ప్రత్యేకంగా ఆలపాటి రాజా గారు ఏ విధంగా నా ఎన్నికలప్పుడు మన సార్వత్రిక ఎన్నికల్లో నిలబడ్డారో, పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ నుంచి
ప్రతి ఒక్కరిని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా నా విజయం కోసం ఏ విధంగా ఆయన కృషి చేశారో అదేవిధంగా ఈ ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో, ఎవరైతే క్షేత్రస్థాయిలో మీరు కొంతమందిని మోటివేట్ చేయగలుగుతారో, ఎవరైతే మీరు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు దయచేసి పొరపాటు చేయొద్దు, ప్రభుత్వంలో కంటిన్యూటీ ఉండాలి, ప్రతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలిచినప్పుడే మనం మన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్తామనే భావన కల్పించాల్సిన అవసరం మీ అందరిలోనూ ఉండాలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. రాజా గారికి నేను మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి, పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి మనస్ఫూర్తిగా ఆయన్ని మేము ప్రత్యేకంగా అభినందించి ఈ 17 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ మా జిల్లా అధ్యక్షులు గాలి వెంకటేశ్వరరావు గారు, క్షేత్రస్థాయిలో ఉన్న మా నాయకులు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విజయం కోసం, కూటమి విజయం కోసం మనస్ఫూర్తిగా మిమ్మల్ని బలపరుస్తామని సందర్భంగా తెలుపుకుంటూ నాకు అవకాశం కల్పించి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ